అమ్మా ఇదిగో ఈ మంత్ శాలరీ. నువ్వేం లెక్క పెట్టవసరం లేదమ్మా, అందులో 5,000 తీసుకున్నా. ఆగవే, దేనికి 5,000 తీసుకున్నావు? ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని తీసుకున్నానమ్మా. ఎవరిని అడిగి తీసుకున్నావే? నన్ను ఒక మాట అడగాలి కదా. ఏమైంది అత్తయ్య? ఏం లేదమ్మా, నీ శాలరీ పడిందా? పడింది అత్తయ్య, ఇదిగోండి. సరిపోయమ్మా, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. అదేంటమ్మా నీ కాళ్ళు, నేను ఒక ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నాం. నేను 5,000 తక్కువ ఇస్తే నీకు చెప్పి తీసుకోవాలన్నావు, మరి వదిన 10,000 తక్కువ ఇచ్చింది, ఎందుకు అడగలేదు? నీకు చెప్పిన అర్థం కాదులే, వెళ్ళు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కూతురు అయితే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోద్ది కదా, కోళ్ళు అయితే నీతోనే ఉంటది. నువ్వేమన్నా అంటే రేపనే రోజు నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేద్దని నీకు భయం. అందుకే కోళ్ళను ఒక మాట అనాలంటే భయం. కూతురు అంటే చులకం కాబట్టి ఎన్నన్నా అంటావు. ఏంటే నా కోళ్ళంటే నాకు భయమా? అసలు అది ఆ డబ్బులు ఏం చేసిందో నీకు తెలుసటే? అత్తయ్య, నేను ప్రతి నెల నా శాలరీలో నుంచి 10,000 తీసుకుందాం అనుకుంటున్నాను. నెలకు 10,000? దేనికమ్మా? భార్గవి కోసం దాద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. దానికోసం నువ్వు దాయడం ఏంటమ్మా? నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా. తను నా కూతురు లాంటిదే కదా అత్తయ్య. రేపు అనే రోజు తన పెళ్లి కోసం మనం ఎవరి దగ్గర చేయి చాపకూడదనే ఇప్పటి నుంచే డబ్బులు దాస్తున్నాను. పాప పిచ్చిది, దానికోసం దాని పిల్లల కోసం ఆలోచించకుండా నీ పెళ్లి కోసం డబ్బులు దాస్తుంది. ఏమన్నావే? నా కోడలు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేస్తుందా? నువ్వైనా నన్ను వదిలేస్తావేమో కానీ నా కోడలు నేను లేకుండా ఉండలేదే. రేపనే రోజు నీ తల్లి లేకపోయినా నిన్నొక తల్లిలా చూసుకుంటుందనే నమ్మకం ఉందే నా కోడల మీద.